ఎందుకు ప్రజలు మనకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు అంటే ఆశలు పెట్టిండ్రు. అయ్యో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామని చెప్పి నిన్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి రైతాంగం చెప్తున్నారు. మాకు ఇంతకంటే గొప్పగా చేస్తాడు. 10,000 రైతు బంధువులు 15,000 చేస్తాడు. ₹1,00,000 ఇచ్చే కళ్యాణ లక్ష్మి మాకు తులం బంగారం పెడతాడు. మాకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ₹2,500 ఇస్తాడు అని చెప్పి ఆ హామీల పట్ల ఆ గ్యారంటీల పట్ల కొంత నమ్మకంతో ఓట్లు వేసినటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఇప్పుడు మన బాధ్యత ఆ హామీలు ఇస్తారా ఇవ్వరా అని పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ వారియర్స్ గా మన పేరు మీద ఉన్నది. ఎందుకంటే మన ఓట్లు మనకు పడేటువంటి ఓట్లు దండుకొని పోయినరు, దొంగతనంగా హామీలు ఇచ్చి తీసుకోపోయినరు. ఆ ప్రజలకు మళ్ళీ మనం చైతన్యపరిచి మన వాటిని ఇస్తే ఇప్పించే వాళ్ళలాగా ఉండాలి, ఇవ్వకపోతే వాళ్ళను నిలబెట్టాలి, గ్రామాలకు రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన గులాబీ జెండా ఇక్కడ ఉన్నటువంటి అన్నాదములకు అక్కా జిల్లాలకు చెప్పదలుచుకున్నా నేను, ఈ సంధి కాలం ఈ ఇబ్బంది కాలం ఉన్నోళ్ళు ఉంటారో లేనోళ్ళు లేకపోనియండి. రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళు పెద్దపీటలు వేస్తాం మనం, ఎందుకంటే మంచి రాజకీయ నాయకులు కదా పనిచేస్తారు కదా అని మోసం చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళ జాగాలకు వాళ్ళు పోవాలనుకుంటున్నారు. మనం ప్రజల్లో ఎండగడదాం. నేను అడగదలుచుకున్నాను, ఇప్పుడు మన సుదీర్ఘంగా 23 సంవత్సరాల మన రాజకీయ పార్టీ, మన పార్టీ గులాబీ జెండా పార్టీ ఈరోజు ఉద్యమ పార్టీగా పుట్టాం. తెస్తామన్న తెలంగాణ తెచ్చినాం. ప్రజల దీవెనలు అధికారం ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలు పరిపాలించినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఒక అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో తెలివైన ప్రతిపక్షం అంతకంటే గట్టిగా ఉంటది. తెలివైన ప్రతిపక్షం అధికార పక్షం కంటే గట్టిగా ఉంటది. నాకు తెలుసు, నేను అదే నేపథ్యంలో పుట్టిన. కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని 10 మందిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో అధికారం ఉండే, తెలుగుదేశం అధికారంలో ఉండే. వాళ్ళకంటే ఎక్కువ సమస్యలు పరిష్కారం చేస్తాం మేము. పోలీసు యంత్రాంగం దగ్గర, కలెక్టర్ల దగ్గర, జాయింట్ కలెక్టర్ల దగ్గర మనం బ్రహ్మాండంగా మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఇలా ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. మనకున్నటువంటి 33 జిల్లాలో మన పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం ఇలా ఎవరికి లేదు. నాకు చాలా నమ్మకం ఉన్నది, అతి త్వరలో మన పార్టీ ఆఫీస్ దగ్గరికే ప్రజలు వస్తారని చెప్తున్నా నేను. మన